ఇలాంటి వీడియోస్ అయితే మీరు 100% చేసుకోవాలి. చాలా బాగుంటది. మొత్తం కెమెరా కీ యానిమేషన్‌తో ఉంటది ఇది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చూద్దాం ఎలా ఉందో. వీడియో అయితే చూశారు కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలాంటి వీడియో మీరు 100% చేసుకోండి. కానీ వీడియో మొత్తం చూడండి, ఒక ఐడియా అయితే ఉంటుంది. ఈజీగా చేసుకునేకి కూడా మీకు వీలైతే ఉంటుంది కాబట్టి చూడండి. ఓకే, ఏంటంటే నేను మీకు ఫస్ట్ ఒకటి చెప్తాను. ఫస్ట్ నేను ఈ వీడియో అనేది ఇప్పుడు చేయలేదు. నేను ఈ వీడియో అనేది 2-3 డేస్ బ్యాక్ చేసిన. అది నేను రామ్ చరణ్ సార్ వీడియోగా చేసిన. అది నేను చూపిస్తాను. ఇది వీడియో, మెయిన్ వీడియో ఇది. ఓకే, అంటే నేను ఈ వీడియోని ట్విట్టర్లో పెట్టడానికి చేసిన నేను. దాని తర్వాత నేను ఇంకో వీడియో కూడా చేసిన ఆ రోజే. ఓకే, ఇక్కడ చూడండి ఇది. ఓకే, నేను డెమోలో కూడా చూపించాను. ఇప్పుడైతే ఇలా చేసిన. మీకు ఒకవేళ మీకు ఇంకో ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ తోటి ఉన్న ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ కూడా కావాలంటే ప్రాజెక్ట్ 2 అని కామెంట్ చేయండి. అందుకోసమే నేను మీకు 2 డెమోస్ చూపించాను. కాబట్టి మీకు వీలుంటే ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ప్రాజెక్ట్ 1 అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అయినా మీరు వీడియో మొత్తం చూడాలి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో మీకు ఎంటీ ఇదైతే కనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఫస్ట్ మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఓకేనా? కెమెరా ఆన్ చేయకండి, ఆఫ్లోనే ఉంచి ఎండింగ్ వరకు జరిపేద్దాం ఆ ఫోటో. ఇప్పుడు మనం కొంచెం జరుపుతాం. ఇక్కడ కొంచెం జరిపితే ఇక్కడ మీకు లిరిక్స్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఈ లిరిక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని దాన్ని బట్టి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే కెమెరా ఆఫ్లోనే ఉంచండి, ఫోటోని ఇలాగైతే జూమ్ చేసినా ఇలా అయితే పెడుతున్నాను. అంటే ఆ లిరికల్ ఏదే ఉందో దాని పక్కన పెట్టండి. ఓకేనా? పక్కన, దానిపైన పెట్టొద్దు. ఓకే, ఇంకా ఏమంటారు, అది కోనాకి పెట్టకండి, సెంటర్లో పెట్టండి. పక్కన అంటే ఓకే. ఇంకో లిరిక్స్ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే, పెట్టాను. దీనికి మనం ఒక షాడో యాడ్ చేద్దాం. ఏంటంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనైతే షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో ఎనేబుల్ చేసుకోండి, కొంచెం పెంచుకోండి, ఒక 30-34 కొంచెం జరుపుకోండి ఇలా. దాని తర్వాత ఓపాసిటీ కొంచెం తక్కువ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. చూద్దాం వీడియో ఎలా ఉందో. ఇక్కడ చూసుకుంటే వీడియో బాగానే ఉంది, కానీ స్క్రీన్ మొత్తం వచ్చేసింది. ఫస్ట్ మనం ఓకే మొత్తం యాప్ క్రియేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన, ఎందుకంటే స్క్రీన్ మొత్తం వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కెమెరా ఆన్ చేసిన కొంచెం జరిపితే ఇక్కడ యానిమేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కానీ మీకు లాస్ట్లో ఒకటి చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసుకోండి. ఎక్కడైనా అంటే ఫోటో ఏదో ఒక సైడ్ వెళ్ళిపోతుంది, లిరికల్ ఏదో ఒక సైడ్ వెళ్ళిపోతుంది డౌట్ ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కెమెరాని మళ్ళీ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేశారు కదా, మీ యొక్క ఫోటోని డూప్లికేట్ చేసి కిందికి తీసుకురండి. టోటల్ ఒక ఫోటోని డూప్లికేట్ చేసిన ఫోటోని కిందికి తీసుకురండి. ఓకే, ఇందులో షాడో ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం ఈ సైడ్ జరుపుకోండి ఇలా. దీని ఒపాసిటీ అయితే మ్యాక్సిమం తగ్గించుకోండి. ఒక 18-10 పెట్టాను. దీన్ని డూప్లికేట్ చేసిన మళ్ళీ ఇక్కడ అంటే 2 పక్కన పెట్టి ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. చూద్దాం కనిపిస్తున్న బ్యాక్ సైడ్లో. ఇది ఎందుకు ఎలా చెప్పానంటే, ఇది దేవరా మూవీ ఒక లిరికల్ వీడియో చేసిన దాని టైప్లో ఉంటుంది. బాగా ఉంటుంది, ఎఫెక్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి చెప్పాను కదా, మీకు ఆ ప్రాజెక్ట్ కావాలంటే ఆ డస్ట్ తోటి ఉంటుంది. ఇది నేను చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి డస్ట్ ప్రాజెక్ట్ ఇది. అంటే బ్యాక్గ్రౌండ్ అవి మొత్తం చేంజ్ ఉంటుంది, కొంచెం మాసీగా ఉంటుంది ఇది. అది కొంచెం క్లాసీగా ఉంటుంది. కామెంట్ చేయండి అంతే. దాని తర్వాత వీడియోని నచ్చితే సేవ్ చేసుకోండి. జై హింద్.